బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న కేంద్ర కేబినెట్ సమావేశం వాడి వేడిగా కొనసాగుతుంది. ఇప్పటికే భారత్పై అమెరికా సుంకాల భారం భారీగా మోపుతున్న నేపథ్యంలో ఉపశమనాల గురించి కేంద్ర సర్కార్ ఆలోచిస్తోంది. ఇప్పటికే తొలి విడతగా 10% సుంకాలు అమలవుతున్నాయి. కాగా ట్రంప్ విధించిన 26% ఎగుమతి సుంకాల్లో మరో 1.6% పన్నులు ఈ రోజు అమల్లోకి రానున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా వాణిజ్య విభాగాలతో పాటు ట్రేడ్ వర్గాలు కేబినెట్ నిర్ణయాల కోసం వేచి చూస్తున్నాయి. అయితే భారత్కు విధించిన సుంకాలపై ట్రంప్ కూడా వ్యాఖ్యానించారు. భారత్కు అమెరికా ఎగుమతులపై 52% సుంకాలు ఉన్నాయని అన్నారు. దీంతో పోలిస్తే తాము విధించిన పన్ను అందులో సగం మాత్రమేనంటూ సమర్థించుకున్నారు ట్రంప్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర కేబినెట్ సమావేశం వాడి వేడిగా కొనసాగుతుంది. ఇప్పటికే భారత్పై అమెరికా సుంకాల భారం భారీగా మోపుతున్న నేపథ్యంలో ఉపశమనాల గురించి కేంద్ర సర్కార్ ఆలోచిస్తోంది. ఇప్పటికే తొలి విడతగా 10% సుంకాలు అమలవుతున్నాయి. కాగా ట్రంప్ విధించిన 26% ఎగుమతి సుంకాల్లో మరో 1.6% పన్నులు ఈ రోజు అమల్లోకి రానున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా వాణిజ్య విభాగంతో పాటు ట్రేడ్ వర్గాలు కేబినెట్ నిర్ణయాల కోసం వేచి చూస్తున్నాయి. అయితే భారత్కు విధించిన సుంకాలపై ట్రంప్ కూడా వ్యాఖ్యానించారు. భారత్కు అమెరికా ఎగుమతులపై 52% సుంకాలు ఉన్నాయని అన్నారు. దీంతో పోలిస్తే తాము విధించిన పన్ను అందులో సగం మాత్రమేనంటూ సమర్థించుకున్నారు ట్రంప్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా అసోసియేటివ్ ఎడిటర్ టీవీ రావు అందిస్తారు. టీవీ రావు. స్వప్న, ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ తీసుకున్నటువంటి కొన్ని సుదీర్ఘమైనటువంటి నిర్ణయాలు ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి. ఇవి ప్రధానంగా వాణిజ్య వివాదాలకు దారితీసేటటువంటి అంశం ఇప్పుడు ప్రస్తుతం తెరపైకి వచ్చింది. తొలుత చైనా లక్ష్యంగా 34% సుంకాలు విధించినటువంటి అమెరికా ఆ తర్వాత భారత్ పైన కూడా కొరడా జుల్పించింది. కేవలం ఎగుమతి సుంకాలు భారీగా పెంచిన నేపథ్యంలో, అలాగే మా దేశంలోకి అవుతున్నటువంటి దిగుమతి సుంకాలు భారత్ కూడా తీవ్రస్థాయిలో పెంచిన నేపథ్యంలో తాము పెంచినటువంటి ఎగుమతి సుంకాలకు సంబంధించినది పెద్ద వివాదం కాబోదని ట్రంప్ ఖరాఖండిగా చెప్పారు. ఒక స్నేహధర్మం ఏదైతే మోదీతో స్నేహధర్మం ఉన్నా కూడా వాణిజ్య విధానంలో ఎటువంటి మార్పులు ఉండబోవని తేల్చి చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం భారత్కి విధించినటువంటి 26% సుంకాలు అయితే పక్క దేశాలకు ఇంకా కొన్ని దేశాలకు చూస్తే 34% నుంచి 50% వరకు అమెరికా సుంకాలు విధించింది. మరి ఈ నేపథ్యంలో భారత్కైతే కనుక ఎంతో కొంత ఊరడింపుగానే చెప్పుకోవాలి. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గతంలో 10-16% వరకు విధించినటువంటి సుంకాలు ఇప్పుడు ఏకంగా 26% చేరుకున్నటువంటి నేపథ్యంలో భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అంతేకాకుండా వికసిత భారత్ వైపు అడుగులేస్తున్నటువంటి ఇండియా ఏకంగా ఇప్పుడు ఈ సుంకాల భారంతో స్టాక్ మార్కెట్లు కూడా అతలాకుతలమవుతున్న పరిస్థితులు, అయితే కొన్ని ఆర్థిక ఒడిదుడుకులు కూడా దేశవ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అత్యవసరంగా కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కేబినెట్ సమావేశంలో కీలక చర్చ అయితే గనక ఏదైతే దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలకు కొన్ని ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు అయితేనేమి ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినా కూడా ఇందులో ప్రధాన భూమిక పోషిస్తుంది ఇప్పుడు సుంకాల విధింపు. ఏదైతే దేశాల మధ్య వాణిజ్య విధానం ఒక యుద్ధంలా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ట్రంప్ విధించినటువంటి సుంకాలపైనే ఇప్పుడు మోదీ సర్కార్ తీవ్రంగా చర్చ కొనసాగిస్తోంది. ఈ చర్చలో కూడా ఏదైతే సుంకాల విషయం ఏదైతే మదింపు అనేటటువంటిది కీలకం కానుంది. ఏదైతే భారత్ నుంచి ఎగుమతి అయ్యేటటువంటి వస్తువుల మీద సరుకు మీద అమెరికాలో 52% వరకు సుంకాలు ఇక్కడ అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. అమెరికా నుంచి వచ్చే భారత్కు వచ్చేటువంటి దిగుమతులు కూడా భారీగా ఉన్నాయి. మరి వీటిపై కూడా పెద్ద ఎత్తున 52% సుంకాలు అమల్లో ఉన్నప్పుడు తాము 26% సుంకాన్ని విధిస్తే ఏదైతే అమెరికాకి దిగుమతి చేసుకునే భారత వస్తువులపై 26% సుంకాలు విధిస్తే తప్పేంటి, దీనిపై ఇంకా మేమే పునరాలోచించి ఇంకా అదనంగా కూడా సుంకాలు విధించే అవకాశం ఉంది అనేటటువంటిది ట్రంప్ చూచాయిగా కూడా చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఇటీవల అమెరికా, ఫ్రాన్స్ దేశాలకు పర్యటనకు వెళ్ళి వచ్చినటువంటి
ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు తాజాగా అదే అత్యవసరంగా కూడా ఈ భేటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే గత 2-3 రోజులుగా ప్రపంచవ్యాప్తంగా ట్రేడ్ వార్ అనేటటువంటిది కొనసాగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో దీనిపై ఏదైతే చైనా కూడా పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతోంది. మరి ఇటువైపు భారత్ కూడా దీనికి సంబంధించి ఇప్పటి వరకు 10% పన్నులు అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే అమెరికా నిర్దేశించినటువంటి 26% సుంకాలు అమలు కావాలంటే మరో 16% సుంకాలు అమలు కావాల్సి ఉంది. మరి ఆ 16% సుంకాలు ఈ రోజు నుంచే అమలు చేయాలనేటటువంటిది ట్రంప్ విధానం. మరి ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఈ రోజు నుంచి 26% సుంకాలను చెల్లించాల్సిందే అనేటటువంటిది ఏదైతే భారత్ నుంచి అమెరికాకు వెళ్ళేటటువంటి ఏ వస్తువు మీదైనా కూడా అమెరికా అక్కడ 26% సుంకం విధిస్తుంది. మరి ఇది ట్రేడ్ వర్గాలకు భారీ దెబ్బ తగలబోతోంది అనేటటువంటి దానిపై ఆందోళన వ్యక్తమవుతోంది. మరి ఈ నేపథ్యంలోనే టీవీరావు మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఈ టారిఫ్ ని పెంచడం జరిగిందో ఆ రోజు నుంచి చూస్తే స్టాక్ మార్కెట్లు కూడా విపరీతంగా దెబ్బతినే. అదేవిధంగా ఏపీ నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆక్వా రంగం అనేది కుదేలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ టారిఫ్ తగ్గించే విధంగా చర్యలు తీసుకున్నట్టు కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మరి ట్రేడ్ వర్గాల్లో వచ్చే వడిదుడుకులకు సంబంధించి క్యాబినెట్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? ఒక ఏపీ నుంచే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ ప్రాన్ ఎక్స్పోర్ట్స్ అయితేనేమి సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ అయితేనేమి వీటితో పాటుగా కొన్ని ఏదైతే సెమీ కండక్టర్లు అలాగే రత్నాలు ఆభరణాలు ఇటువంటివన్నీ కూడా కొన్ని కాస్ట్లీ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపై కూడా ఇంకా అదనంగా సుంకాలు విధించే యోచనలో ఇప్పుడు అమెరికా ఉంది. మరి దీనికి సంబంధించి కూడా భారత ప్రభుత్వం కూడా కొన్ని లేఖలు రాసింది. రాయబారాలు కూడా డెలిగేషన్స్ కూడా కొనసాగుతూ ఉన్నాయి. మరి ప్రస్తుతం అయితే కనుక ఆంధ్రప్రదేశ్ వరకే మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపుగా 20,000 కోట్ల రూపాయల వ్యవసాయ ఉత్పత్తులు ప్రతి నెల అమెరికాకు కానీ చైనాకు కానీ దిగుమతి అయ్యేటువంటి అవకాశం ఉంది. దాదాపుగా ఆంధ్రప్రదేశ్ నుంచి అంతర్జాతీయ విపణిలో పెద్ద ఎత్తున వనరులు పుష్కలంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే రోడ్డు మార్గాలు కాకుండా ఏకంగా సీ మార్గం ద్వారా అంటే సముద్ర మార్గం ద్వారా అత్యధికంగా రవాణా కొనసాగుతూ ఉంటుంది. మరి దీనికి సంబంధించి ఈ రవాణా రవాణా అయితే ఇప్పటికే తడిచి మోపిడంత అవుతోంది. మరి ఈ రవాణా ఖర్చులతో పాటుగా ఏదైతే దిగుమతి సుంకాలు భారీగా పెంచితే ఇక ఏదైతే మధ్యలో ఉండేటువంటి లేబర్ అయితేనేమి ట్రాన్స్పోర్ట్ అయితేనేమి ఇవన్నీ కూడా తడిచి మోపిడంత అయ్యేటటువంటి ప్రమాదం ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ప్రాన్ ఏదైతే సీ ఫుడ్కి సంబంధించి ఒక నిర్ణాయక ధర ఒకటి ఉంటుంది. మరి ఈ ధరకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు సుంకాలు అనేటటువంటివి దేశవ్యాప్తంగా సుంకాలు పెరిగితేనే మరి లాభం ఉంటుంది. అయితే భారత్ మాత్రం సుంకాలు గతంలో ఎటువంటి సుంకాలు ఉన్నాయో వాటిని అలాగే కొనసాగిస్తుంది. కానీ ప్రత్యేకించి ఇప్పుడు ఏదైతే ఈ 2-3 నెలల్లో ఏమాత్రం కూడా సుంకాలు పెంచలేదు. అయితే ట్రంప్ వచ్చిన ఏదైతే ఒక 2 నెలల క్రితం వరకు కూడా ఈ సుంకాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ట్రంప్ రావడంతో సుంకాలు భారీగా ఏదైతే వాణిజ్య యుద్ధం అనే పేరిట దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా కూడా సుంకాలు భారీగా దిగుమతి సుంకాలు పెంచుకున్నారు. తద్వారా దేశ ఆదాయాన్ని భారీ స్థాయిలో పెంచుకునే యోచనలో అమెరికా ఉంది. మరి ఏదైతే ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి అమెరికాకు సంబంధించినటువంటి వాణిజ్య విధానంలో ఎటువంటి మార్పులు తెచ్చినా అది ప్రతి దేశం మీద కూడా ఎంతో కొంత ప్రభావం చూపుతుంది అనేటటువంటిది మాత్రం ఇక్కడ నిజమైన మనం చెప్పుకోవాలి. అందుకే భారత్ ఏదైతే దీనికి సంబంధించి తొలుత కళ్ళు తెరిచింది. వెంటనే దీనిపై ఏదో ఒక తుది నిర్ణయం తీసుకోవాలని మరోసారి డెలిగేషన్ ద్వారా అమెరికాకు కూడా విన్నవిస్తోంది. ఈ కేబినెట్ నిర్ణయంలో తీసుకునేటువంటి అంశాలకు అనుగుణంగానే భారత్ రేపటి నుంచి అడుగులు వేయబోతుంది. స్వప్న అయితే టీవీ రావు చూసుకున్నట్లయితే ఇప్పుడు అమెరికాలో ఉన్న ఆర్థిక ఒడిదుడుకుల్ని తట్టుకోవడానికి ఈ టారిఫ్ల యుద్ధం అనేది ట్రంప్ ప్రకటించారని చెప్తున్నప్పటికీ కూడా మరొక పక్క ఇతర దేశాలు అన్నీ కూడా కలిపి ఒక ఒపీనియన్కి వచ్చిన తర్వాత డాలర్కు పోటీగా ఒక కామన్ గాని తీసుకొద్దామంటూ కూడా ఐక్యరాజ్య సమితిలో నివేదిక పెడదామంటూ కూడా తీసుకుంటున్న నిర్ణయాలకి ఆధిపత్యాన్ని చూపించే ధోరణిలో ఈ టారిఫ్ ఉందని భావించవచ్చా? అంటే ఒకవేళ డాలర్కి ప్రత్యామ్నాయంగా కామన్ కాయిన్ అనేది తీసుకొస్తే డాలర్ వాల్యూ పడిపోతుంది. అలాగే యుఎస్కి సంబంధించి ఆధిపత్యం కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. మరి ఇది ఒక రకమైన బెదిరింపు చర్యగా భావించవచ్చా? అయితే సాధారణంగా ఇప్పుడు ఉన్నటువంటి డాలర్ ప్లేస్లో చాలా ప్రతిపాదనలు ఉన్నాయి. బిట్ కాయిన్ కూడా ఏదైతే అమెరికా అధికారిక
నాణ్యంగా తీసుకోవాలనేటటువంటిది కూడా ఇక్కడ ట్రంప్ తను అధికారం చేపట్టిన వెంటనే ఆయన చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు నాణ్యాలకు సంబంధించి కానీ డాలర్ విధానంలో మాత్రం ఏమాత్రం మార్పు ఉండకపోవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ మనం చూసుకునేది ఏంటంటే కేవలం అమెరికాకు తన సంపదను పెంచాలి, భారీగా పెంచేటటువంటి యోచనలోనే ఆయన ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే యుద్ధ రంగాలకు కానీ పక్కన ఉండేటువంటి నాటో దళాలకు కానీ వాళ్ళు సప్లై చేయాల్సినటువంటి యుద్ధ సామాగ్రి భారీగా ఉంటుంది. అనవసరంగా చాలా యుద్ధాల్లో జెలెన్స్కీ అయితేనేమి, ఇప్పుడు రష్యాతో యుద్ధాలు అయితేనేమి, ఇటువైపు పాలస్తీనా, ఇజ్రాయెల్, ఈ యుద్ధాల్లో పరోక్షంగా ఏదైతే వీళ్ళు ప్రమేయం ఉంటుంది, అమెరికా ప్రమేయం ఉంటుంది, అనవసరంగా వీరంతా కలుగు చేసుకునేటటువంటి విధానంలో చాలా ఆర్థిక వనరులు కరిగిపోతున్నటువంటి పరిస్థితి. అవన్నీ మళ్ళీ తిరిగి పుంజుకోవాలి అంటే కనుక ఇటువంటి విధానాలు అమెరికాకు తప్పనిసరి. మరి అయితే కనుక ప్రపంచ దేశాలన్నిటితో కూడా ఏదైతే G8 సదస్సుల్లో ఏదైతే వాణిజ్య విధానాలు, స్నేహ సౌభ్రాతృత్వాలు అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి, వాణిజ్య విధానాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సహకరించుకోవాలని వేదికలపై చెప్పినంత సులువుగా ఇప్పుడు ఆచరణలో మాత్రం కొనసాగడం లేదనేది తాజాగా ఇక్కడ కనిపిస్తోంది. ప్రధానంగా చూస్తే అమెరికాకు ఏదైతే చైనా నుంచి ఎన్ని వస్తువులు దిగుమతి అవుతాయో అదేవిధంగా అమెరికా నుంచి చైనాకు కూడా అదేవిధంగా దిగుమతి అవుతూ ఉంటాయి. మరి ఈ దిగుమతి సుంకాలపైనే ప్రధానంగా అన్ని దేశాలు కీలకంగా దృష్టి సారిస్తాయి. దేశంలో వచ్చే సుంకాల కంటే కూడా దిగుమతి సుంకాలు అంటే భారత్కు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి దిగుమతులు ఉంటాయి. మళ్ళీ అలాగే ప్రతి దేశానికి కూడా కొన్ని వందల దేశాల నుంచి దిగుమతులు ఉంటాయి. ఆ దిగుమతి సుంకాలపైనే దేశం దాదాపుగా చాలా వరకు గణనీయమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతుంది. మరి అటువంటి పరిస్థితుల్లో విదేశీ వర్తకం అంటే అంతర్జాతీయ ట్రేడింగ్ అనేటటువంటిది చాలా కీలకమైనది. కాబట్టి ఇప్పుడు వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, అలాగే ట్రేడ్ వర్గాలు ఇవన్నీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఆందోళన చెందుతోంది మాత్రం ఇప్పుడు అమెరికా విధించినటువంటి సుంకాల అంశంపైనే. స్వప్న టీవీరావు చూసుకున్నట్లయితే భారత్కి సంబంధించి వారు దిగుమతి చేసుకునే దానికి 52% వరకు విధించినప్పుడు నేను 26% విధించడం ఏమాత్రం తప్పు కాదు అంటూ కూడా ట్రంప్ ఒక సమర్థింపుగా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితులు అయితే చూస్తున్నాము. అయితే మనం కూడా దిగుమతి చేసుకునేటప్పుడు 52% సుంకాలని అమెరికా దిగుమతుల మీద మనం వేస్తున్నాం. ఇలాంటప్పుడు ఈ రోజు జరిగే ఈ కేబినెట్ సమావేశంలో మరి అక్కడి నుంచి మనం చేసుకునే దిగుమతులపై ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయా? సుంకాన్ని తగ్గించే అవకాశాలు ఉన్నాయా? ఎలాంటి నిర్ణయాలు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి? స్వప్న డిమాండ్ని బట్టి సప్లై అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. డిమాండ్ సప్లైకి ఎటువంటి తారతమ్యం ఉందో ఆ దేశంలో సరుకులు డిమాండ్ విపరీతంగా ఉన్నప్పుడు ఏదైతే డిమాండ్ విపరీతంగా ఉన్నప్పుడు మాత్రం అక్కడ సుంకాలు గణనీయంగా తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. ఆ దేశానికి ఖచ్చితంగా అవసరము, ఈ వస్తువు అవసరం లేదు అనుకున్నా కూడా మనం ఆ దేశానికి సప్లై చేసినటువంటి నేపథ్యంలో అటువంటి వస్తువులకు మాత్రమే భారీ డిమాండ్, భారీ సుంకాలు విధించేటువంటి అవకాశం ఉంది. భారత్కు వస్తున్నటువంటి చాలా వరికి సంబంధించి అమెరికా నుంచి వరి అనే భారతదేశంలో వరి, గోధుమ అనేటటువంటి విపరీతంగా క్రాప్ ఉంటుంది. మరి ఈ దేశానికి సంబంధించి అమెరికా నుంచి గోధుమలు కానీ అలాగే వరి అంటే అటువంటి వరి అయితే కనుక రాదు, కానీ గోధుమలు ఇటువంటి ఇతరత్ర సరుకులు భారతదేశానికి సప్లై చేసుకోగలిగితే ఇక్కడ దాటిపై భారీగా ఎందుకంటే ప్రపంచ మార్కెట్లో పక్క దేశాల నుంచి మనం పోటీ తట్టుకోవాలి అంటే కొన్ని వస్తువులపై భారీగా సుంకాలు విధించాలి. అయితే అమెరికా అయితే వెల్లడించింది, కానీ భారత్లో కూడా చాలా వస్తువులకు ఆ స్థాయిలో సుంకాలు విధింపు అనేటటువంటిది సర్వసాధారణమే. మరి ఇది ట్రేడ్ వార్కి సంబంధించి చర్చల ద్వారానే ఒక డెలిగేషన్ ద్వారా అటు కానీ ఇటు కానీ ప్రపంచవ్యాప్తంగా ఒక సమ్మిట్ జరిగినప్పుడు ఈ విధి విధానాలన్నింటినీ కూడా ఖరారు చేసుకుని మార్పులు చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ప్రధానంగా చూస్తే డిమాండ్ భారతదేశంలో వరికి వరి, గోధుమలు పుష్కలంగా లభిస్తాయి. మరి ఈ వస్తువులను పక్క దేశాల నుంచి మనం దిగుమతి చేసుకోదలుచుకున్నప్పుడు ఇక్కడ భారీగా 60% కూడా మనం పన్ను విధించేటటువంటి అవకాశాలు ఉంటాయి ఇటువంటి వస్తువులు. కానీ ఎందుకంటే వాటికి మన దేశంలో వాటి వల్ల మన దేశానికి ఎటువంటి లాభం లేదు. మరి వాళ్ళు విధించినటువంటి ధరకే మనం కొంటున్నాం కాబట్టి మరి ఈ ధరలోనే ఏదైతే బేస్ ప్రైస్లోనే మనం సుంకాన్ని కూడా భారీగా విధించుకునేటటువంటి వెసులుబాటు మనమే కల్పించుకోవాలి. మరి అటువంటి విధానంలోనే కొన్నిట్లో అయితే కనుక అసలు సుంకాలు గణనీయంగా తగ్గించేటటువంటి అమెరికాలో తీసుకుంటే రాగి అలాగే కొన్ని మందులకు సంబంధించి అయితే కనుక అసలు సుంకాలే లేవు. మరి ఇటువంటివి కొన్ని వస్తువును బట్టి ఆ యొక్క ధరను బట్టి డిమాండ్ను బట్టి సప్లైను బట్టి అలాగే యూటిలైజేషన్ను బట్టి మాత్రమే ఈ నిర్ణయాలు కొనసాగుతూ ఉంటాయి. అయితే కనుక ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి ట్రంప్ భారీ ఎత్తున 34% ఈ సుంకాలు ఏదైతే ట్యాక్సులు పెంచిన నేపథ్యంలో ఒక్కసారిగా వాణిజ్య వార్ అనేటటువంటిది ఒక్కసారిగా
ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. మరి ఈ విధానాన్ని ఏదైతే మళ్ళీ డెలిగేషన్ అన్ని దేశాలు కూడా ఒక సమ్మిట్ ద్వారా వీటిని సవరించుకునేటువంటి వెసులుబాటు కూడా ఉంది. మరి దేనికి పెంచాలో దేనికి పెంచకూడదు అనేటటువంటివి కూడా మళ్ళీ తెరపైకి వచ్చేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ టీవీ రావు.